శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేణుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 10వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం విధియ తిథి రాత్రి 2:40 వరకు, తదుపరి తదియ. చిత్తా నక్షత్రం సాయంత్రం 5:31 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. వైధృతి యోగం తెల్లవారుజామున 5:13 వరకు, తదుపరి విష్కంభ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 1:47 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం రాత్రి 11:40 నుండి 1:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:16 వరకు, తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి 1:13 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:25 నుండి 12:12 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండ మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక నేటి విశేషం, అమ్మవారికి జరుగుతున్నటువంటి దేవీ శరణవరాత్రి ఉత్సవాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి దుర్గమ్మ నేడు భక్తులందరినీ అనుగ్రహించడానికి గాయత్రిగా దర్శనమిస్తుంది. గాయంతే త్రాయతే ఇది గాయత్రి అని శాస్త్రవచనంగా చెప్పబడుతుంది. అంటే ఎవరైతే అమ్మ నామాన్ని పలుకుతారో, ఆ మంత్రాన్ని ఎవరైతే ఉపాసిస్తారో, ఆ మంత్రాన్ని ఉపాసించినటువంటి వారందరినీ రక్షించేటటువంటి ఆ జగదంబే గాయత్రీదేవి. ఇంతేకాకుండా గాం అంటే ప్రాణమని, గా అంటే జీవులని, ఈ విధమైనటువంటి అర్థాలున్నాయి. ఈ జీవులందరినీ సంరక్షించేటటువంటి తల్లి గాయత్రిగా చెప్పబడుతుంది. ముక్తా విద్రుమ హేమనీళ ధవళ ఛాయై ముఖై స్త్రీక్షణై యుక్తాం ఇందునిబద్ధరత్నముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని అమ్మవారిని ధ్యానిస్తారు. చతుర్వర్గ ఫలప్రదాయిని అయినటువంటి జగదంబకు ఉండేటటువంటి ముఖాలు ఏ వర్ణంలో ఉంటాయి అంటే ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ఈ 5 రంగులలో ఉంటాయట. ముక్త అంటే మౌక్తిక వర్ణం, అంటే ముత్యపు రంగు. విద్రుమ అంటే పగడపు వర్ణం, ఎర్రని వర్ణం. హేమ అంటే బంగారపు రంగు, సువర్ణ కాంతి. నీల అంటే నీలవర్ణం, నలుపు నీలం బునుగు రంగు కలిసినటువంటి వర్ణం. ధవళ అంటే తెల్లని వర్ణం. ఈ తెల్లని వర్ణం అంటే ఎటువంటి తెలుపు అంటే చంద్రుడు ఏ విధమైనటువంటి తెలుపులో ఉంటాడో అటువంటి తెలుపు. ఈ చతుర్వర్గ ఫలప్రదాయిని అయినటువంటి జగదంబ గాయత్రీదేవి 5 ముఖాలతో వ్యక్తమవుతుంది ఈ పంచభూతాత్మికగా. అలాగే పరమేశ్వరుడికి ఏ విధంగా అయితే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానం వల్ల అనేటటువంటి పంచబ్రహ్మ రూపాలు ఉంటాయో అటువంటి అమ్మ కూడా 5 ముఖాలు ఉంటాయి. ఈ చెప్పినటువంటి వర్ణాలలో అమ్మ భాషిస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి ఆయుధాలు ధరించి 10 హస్తాలతో 10 చేతులతో అమ్మవారు ఆవిర్భవిస్తుంది. అటువంటి ఆ జ్ఞానాధిష్టాత్రిగా గాయత్రి ప్రత్యేకంగా కీర్తింపబడుతుంది. అటువంటి గాయత్రీదేవి స్వరూపంగా దుర్గాదేవి ఈనాడు అలంకారంలో ఆరాధింపబడుతూ ఉంటే, నవదుర్గా సంప్రదాయంలో అమ్మవారు బ్రహ్మచారిణిగా ఆరాధింపబడుతుంది. ఇక ఈనాడు మరొక విశేషం ఏమిటంటే, కలియుగ వరదుడైనటువంటి ఆ వెంకటాచలపతి ఈనాటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై అత్యద్భుతంగా ఎంతో వైభవపేతంగా స్వామివారి సన్నిధిలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇటువంటి మహాపర్వం ఈనాడు. అటువంటి గాయత్రీదేవిని దర్శించినా, గాయత్రి స్తోత్రపారాయణ చేసినా సమస్త శుభాలు సిద్ధిస్తాయి. సమస్త విధాలైనటువంటి అజ్ఞానం అనేటటువంటి ఆ అంధకారము, మాలిన్యము మన నుండి తొలగిపోతుంది. అటువంటి గాయత్రీదేవి యొక్క కృప, బ్రహ్మచారిణీదేవి యొక్క అనుగ్రహం, శ్రీయపతి అయినటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య కరుణ అందరిపై ఉండాలి అని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈరోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రారంభం, ధ్వజారోహణం, అంతేకాక అమ్మవారు సాత్విక రూపాల్లో గాయత్రి రూపంలోనూ, అలాగే నవదుర్గా రూపాల్లో బ్రహ్మచారిణి అవతారంలోనూ దర్శనమిస్తున్నారు. ఇక శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగం అంశంలో ఈనాడు 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో,
ఏ రాశివారు గాయత్రీ మాతని ఏ విధమైన ఆరాధన పద్ధతుల్లో సేవించేటైతే సకల కార్యాలు దిగ్విజయంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ దుస్తుల్ని ధరించినట్టయితే ఆ రంగు వారికి సకల కార్య సంపూర్తికి అవకాశాన్ని ఇస్తుందో, ఏ సంఖ్య వారికి అదృష్ట సంఖ్యగా ఈరోజు పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు ఆశ్వేజ శుద్ధ ద్వితీయ అంటే విధియ, శుక్రవారం, నక్షత్రం చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో రవి, చంద్ర, బుధ, కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో తొందరతనం అస్సలు గోచరించదు. మాటలు ఎక్కువగా మాట్లాడేతనం కూడా పూర్తిగా నివారించుకుంటారు. ఆలోచించి మాత్రమే మెత్తగా గట్టిగా అర్థమయ్యేలా మాట్లాడగలుగుతారు. వివాహాది శుభకార్యాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా దాదాపుగా సఫలమైనప్పటికీ కూడా వాటిని బహిరంగపరచడానికి అంతగా ఇష్టాన్ని చూపరు. మిత్రులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులైనటువంటి వారు కూడా వచ్చి పలకరిస్తున్నా కూడా విషయాన్ని బయటికి పొక్కనీయకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు గాయత్రీ మాతృ అనుగ్రహం కోసమని అమ్మవారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే మేధాశక్తి అత్యద్భుతంగా ప్రతిఫలిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరతనం ఏమాత్రం ఉండకపోయినప్పటికీ కూడా అనాలోచితంగా మాట్లాడే విధానం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టే విషయంలో ఎవరి సలహాని తీసుకోకుండా ఉండే తనం గోచరిస్తోంది. వృత్తిపరమైన ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. ఏదో పుష్కలంగా సంపాదించాలనే అత్యాశ గోచరిస్తూ ఉండొచ్చు. అయినటువంటి వారితో కూడా తొందరగా మాట్లాడే ముభావంతనం హెచ్చుగా ఉండే కారణంగా సంబంధ బాంధవ్యాలు అయిన వారితో దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు వృషభ రాశి వారు గాయత్రీ మాతృ అనుగ్రహం కోసమని గాయత్రిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే జ్ఞాపక శక్తి విశేషంగా పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరిస్థితులన్నీ చక్కగా ఉంటాయి. కాలం నిదానంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా పెట్టుబడి పెట్టడానికి తగినంతటి ధైర్యం వీరికి సరిపోదు. పైగా కొత్తదైనటువంటి ఇంటిని కొనుక్కోవాలనే ఆలోచనలో ముమ్మరంగా తిరుగుతూ దాదాపు సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే గృహలాభం ఉంది. చెప్పుకోదగ్గటువంటి అమోఘమైనటువంటి విశేషం ఏమంటే మొత్తం వారి సంస్థలో వీరి మాటే నెగ్గుబడి అవుతూ ఉండడం. కుటుంబంలోని సంతానానికి చక్కని విద్యా ప్రతిభ లభిస్తూ ఉండేటటువంటి కారణంగా మహానందకరంగా ఉండగలుగుతారు ఈ తల్లిదండ్రులు. ఈరోజు మిథున రాశి వారు గాయత్రీ మాతృ అనుగ్రహం కోసమని అమ్మవారిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు, కానీ పైకి మాత్రం ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు.
మాటలో తొందరతనం ఉంటూ ఉంటుంది, కానీ నిదానంగా మాట్లాడుతున్నట్టే అనుకుంటూ ఉంటారు. పెట్టుబడి పెట్టడానికి చాలా చాలా భయంతో ఉంటారు, కానీ తప్పనిసరిగా పెట్టుబడిని పెడుతూనే కనిపిస్తారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం రావలసినంత లేకపోయినప్పటికీ కూడా ఎంతో వచ్చినటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వృత్తిపరంగా పెద్ద సంతృప్తిగా లేకపోయినప్పటికీ కూడా ఎక్కడా అసంతృప్తి పద్ధతిని గోచరించకుండా ఉంటారు. ఈరోజు కర్కాటక రాశి వారు గాయత్రీమాతృ అనుగ్రహం కోసం గాయత్రీమాతని పూజించి పులిహారని నైవేద్యంగా కానీ సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాల వార్త చేరుతుంది చెవికి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరూ కూడా వ్యతిరేకించేటటువంటి తనం ఎవరిలోనూ లేకుండా ఉండేలా చేసుకోగలుగుతారు. న్యాయస్థానంలో విజయాన్ని తప్పక పొందేటటువంటి అన్ని విధాలైన ప్రయత్నాల్ని చేస్తారు. భూలాభం కోసమని బాగా ప్రయత్నాలను చేస్తారు. అది మధ్యమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉన్నటువంటి సంతానం పెద్దగా నైపుణ్యం ఉద్యోగంలో సాధించలేకపోయినప్పటికీ కూడా కొద్ది ఎచ్చు చేసి చెప్పేటటువంటి తనం ఉండొచ్చు. దానివల్ల హాని లేకుండా ఉండేలా మాత్రం ప్రకటించుకోవడం కొద్దిగా అవసరం. ఈరోజు సింహరాశి వారు గాయత్రీమాతృ అనుగ్రహం కోసం గాయత్రీమాతని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి అనవసరమైనటువంటి భయాన్ని లోపల పడుతూ ఉంటారు. స్థాన చలనం మంచిదేమో అనేటటువంటి దురదృష్టకరమైనటువంటి ఊహకి వస్తారు. కుటుంబంలో ఉండే సంతానం అందరూ సహకరిస్తారని అనిపించినప్పటికీ కూడా అది అంతంత మాత్రంగానే ఉండొచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వారు అక్కడే ఉండడానికి ప్రాముఖ్యాన్ని ఇస్తూ స్వదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి మనోబాధాకరంగా అనిపిస్తూ ఉంటారు. సంతానం విద్యలో మంచిగా రాణిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మధ్యమంగా ఒకరుండేటటువంటి కారణంగా కొద్ది మనస్తాపంతో ఉండొచ్చు. ఇది తాత్కాలికం మాత్రమే. ఈరోజు కన్యారాశి వారు గాయత్రీ మాతృ అనుగ్రహం కోసం అమ్మవారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిష్కర్షగా మొగమాటం లేకుండా మాట్లాడతారు. ఎవరితోనూ వ్యతిరేకించే ఆలోచన ఉండకపోవచ్చు, కానీ మాట మాత్రం వ్యతిరేకించే ధోరణిలో ఉన్నట్లే అనిపిస్తుంది. పెట్టుబడిని పెట్టేంత ధైర్యం లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో మాత్రం పెట్టుబడిని సరైనటువంటి చోట్లోనే పెట్టే అవకాశం ఉంది. తల్లి తండ్రి అనే ఇరువురిలో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్య భావన ఉండొచ్చు. వివాహం సఫలమయ్యే అవకాశం ఉంది కాబట్టి, నిశ్చయమయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఆర్థికమైనటువంటి వ్యయానికి అవకాశం ఉంది కాబట్టి పొదుపుగా వ్యవహరిస్తారు కుటుంబంలోని అందరూ కూడా. ఈరోజు తులారాశి వారు గాయత్రీ మాతృ అనుగ్రహం కోసమని అమ్మవారిని పూజించి బెల్లపు ముక్కని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోతాయి. కార్యం సఫలమవుతుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ సంశయాస్పద ధోరణితో ఉంటారు. క్రింద పనిచేస్తుండేటటువంటి ఉద్యోగులు తనకేదైనా వ్యతిరేకాన్ని చేస్తున్నారా అనేటటువంటి ఆలోచనలో ఎక్కువ పరీక్ష చేస్తూ కనిపిస్తారు.
ఉన్నటువంటి వారిని దూరం చేసుకోవడం ఏమాత్రము సరైనటువంటి పని కానే కాబోదు. కొత్తగా ఒక ఇంటిని కొనాలి అనేటువంటి ఆలోచనతో వీరు ఉంటారు. ఖచ్చితంగా కొనుక్కోగలిగిన అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే చేసినటువంటి రుణం మరి కాస్త పెరగకుండా ఉండేలా చేసుకోవడం అవసరం. సొంతంగా వివాహానికి సంబంధించిన నిర్ణయాన్ని చేసుకునే ఆలోచనలో ఉండొచ్చు. తల్లిదండ్రులకి చెప్పి చేసుకోవడం చాలా చాలా మంచిది. లేని సందర్భంలో కొన్ని ప్రత్యవాయాలని ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఆలోచించి ప్రవర్తించడం అత్యవసరం. ఈరోజు వృశ్చిక రాశి వారు గాయత్రీ మాతృ అనుగ్రహం కోసమని గాయత్రీ మాతని పూజించి ద్రాక్ష పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే పదవీ లాభం కలుగుతుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులకు కారణం కూడా వీరి ప్రవర్తనమే అని గమనించుకోగలగాలి. గుంఫనని ఎక్కువగా చేస్తూ ఉండేటటువంటి కారణంగాను, పుట్టింటి వైపు వారితోనే ప్రసంగిస్తూ ఉండేటటువంటి కారణంగాను అనవసరమైన సంశయాలు ఏర్పడతాయి కుటుంబంలో. ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైన ఆదాయం లభిస్తూ ఉన్నప్పటికీ కూడా గృహ ఉపకరణ సామగ్రికి, వినోద విలాస విహార కార్యక్రమాలకి హెచ్చుగా వ్యయం చేస్తూ ఉండే కారణంగా నిలవ అనేది లేకుండా ఉండకపోవచ్చు. ఈరోజు ధనురాశి వారు గాయత్రీ మాతృ అనుగ్రహం కోసం గాయత్రీ మాతని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం బాగా అనుకూలిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి భార్యతో సహా మిగిలిన అందరూ కూడా ఏక అభిప్రాయ సాధన మీద కట్టుబడి ఉంటారు. పూల తోటలు, పండ్ల తోటలు మీద ఆదాయం కోసం విశేషంగా కృషి చేస్తూ కనిపిస్తారు. తమకున్నటువంటి యంత్రాన్ని కానీ వాహనాన్ని కానీ మరమ్మతు చేసుకోవాలనే ఆలోచనకి వస్తారు. వాటి కోసం తగినటువంటి శ్రమని పడుతూ ఆర్థికంగా మొత్తానికి సాధించుకునేందుకు విశేషమైన కృషి చేస్తూ కనిపిస్తారు. రుణాన్ని తీసుకోకూడదనే నిర్ణయంతో ఉంటారు. ఆర్థిక లాభం కోసమని చేస్తూ ఉండే కృషి ముందు నాటికి ఫలించే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు మకర రాశి వారు గాయత్రీ మాతృ అనుగ్రహం కోసం గాయత్రీ మాతని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి లభిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆర్థిక లాభం కోసమని దురాశతో కొంత మొత్తాన్ని ఒక చోట పెట్టుబడి పెట్టే అవకాశం కనిపిస్తోంది. అది అంతటి ఫలసాయాన్ని అందించలేకపోవచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి మరొక చోటికి ఉద్యోగానికి బదిలీ కావాలని అనుకుంటారు. అక్కడి పరిస్థితి అంత అనుకూలంగా అనిపించకపోవచ్చు. సంతానాన్ని ఒక చోట చేర్పించి అతి కష్టం మీద అక్కడ ప్రవేశాన్ని చేయించినటువంటి వీరికి ఆ ప్రదేశం నచ్చకపోవచ్చు. మార్చాలనే ఆలోచనకి రావచ్చు. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తిరిగి తీసుకోవలసినటువంటి పరిస్థితి దాపురించవచ్చు. ఆ వాగ్దానాన్ని తిరిగి తీసుకోవడానికి ఇష్టం అనిపించకపోవచ్చు. అయినటువంటి వారితో చిన్నదైనటువంటి మనో అభిప్రాయ భేదం ఏర్పడవచ్చు. దాన్ని తొలగించుకునే తీరు కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉండొచ్చు. ఈరోజు కుంభరాశి వారు గాయత్రీ మాతృ అనుగ్రహం కోసం గాయత్రీ మాతని పూజించి కొబ్బరికాయ ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అధైర్యము లేకుండా ఉంటారు. తీర్థయాత్రలు చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనం కోసం విశేష ప్రయత్నాన్ని చేస్తారు. ఎవరితోనూ వాద వివాదాలని పెట్టుకోవడానికి ఇష్టపడనే పడరు. ఎవరు తనని తోలనాడినా నిందించినా కూడా తేలికగా తీసుకుంటూ తన కర్తవ్యం మీదనే దృష్టి పెట్టుతూ మొత్తానికి సాధించేటటువంటి ఆలోచనలో ఉంటారు. ముందు నాటికి విజయం సాధింపబడుతుందనే దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి సొమ్ము ఎంత ఖర్చు అవుతున్నా లక్ష్య పెట్టరు. కుటుంబంలో ఉండే అందరికీ ఆరోగ్యం సరైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణంగా మరింత లాభదాయకంగా ఉంటుంది వీరి పరిస్థితి మానసికంగా శారీరకంగా కూడా. ఈరోజు మీనరాశి వారు గాయత్రీ మాతృ అనుగ్రహం కోసం గాయత్రీ మాతని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని కానీ సమర్పించినట్లయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ కారణంగా, అలాగే గాయత్రీ మాత, బ్రహ్మచారిణి ఈ ఇరువురి అలంకారాల కారణంగా సర్వదేవతల అనుగ్రహము సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. నవరాత్రుల్లో కుమారీ పూజను ఏ విధంగా నిర్వహించాలో, కుమారీ పూజను ఏ విధంగా చేస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నవరాత్రుల సందర్భంగా 2 నుంచి 10 సంవత్సరాల వయస్సు లోపు బాలికకు ప్రత్యేకమైన పూజ చేస్తే దాన్ని కుమారీ పూజ అనే పేరుతో పిలుస్తారు. ఇలా 2 నుంచి 10 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి బాలికకు కాళ్లకు పసుపు రాసి, సుగంధ ద్రవ్యాలు అలంకరించి, హారతి ఇచ్చి, సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవిగా భావించి వస్త్రాలు బహూకరించటం, అలాగే ఆహారాన్ని తినిపించటం చేస్తే దీన్ని కుమారీ పూజ అనే పేరుతో పిలుస్తారు. అయితే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలలో ఒక్కొక్క వయసు ఉన్నటువంటి బాలికకు ఒక్కొక్క అమ్మవారి పేరును దేవీ భాగవతంలో చెప్పారు. 2 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికకు కుమారి అనే పేరుంది. ఇలా 2 సంవత్సరాల బాలికకు పూజ చేసినట్లయితే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి, శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. 3 సంవత్సరాల బాలికను త్రిమూర్తి అనే పేరుతో పిలుస్తారు. త్రిమూర్తికి పూజ చేస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుంది. 4 సంవత్సరాల బాలికను కళ్యాణి అనే పేరుతో పిలుస్తారు. కళ్యాణికి పూజ చేస్తే విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. ఇంట్లో పిల్లలకి విద్యారంగంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. 5 సంవత్సరాల బాలికను రోహిణి అనే పేరుతో పిలుస్తారు. రోహిణికి పూజ చేయటం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో అందరికీ చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. 6 సంవత్సరాల బాలికను కాళిక అనే పేరుతో పిలుస్తారు. కాళికను పూజించినట్లయితే అంతఃశత్రు బాధలన్నీ తొలగిపోతాయి. అంతఃశత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు. 7 సంవత్సరాల బాలికను చండిక అనే పేరుతో పిలుస్తారు. చండికకు పూజ చేసినట్లయితే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. 8 సంవత్సరాల బాలికను శాంభవి అనే పేరుతో పిలుస్తారు. శాంభవిని పూజించడం ద్వారా పనిచేసే చోట అధికారుల సహాయ సహకారాలు తొందరగా లభిస్తాయి. దానివల్ల పదవీ లాభం చేకూరుతుంది. 9 సంవత్సరాలున్న బాలికను దుర్గా అనే పేరుతో పిలుస్తారు. దుర్గను పూజించడం ద్వారా సకల శుభాలు సిద్ధిస్తాయి. 10 సంవత్సరాల బాలికను సుభద్ర అనే పేరుతో పిలుస్తారు. సుభద్రను పూజించడం ద్వారా మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేర్చుకోవచ్చు. కాబట్టి దేవీ నవరాత్రుల సందర్భంగా ఇలా ప్రత్యేకమైనటువంటి వయస్సు కలిగినటువంటి బాలికకు పసుపు కాళ్లకు రాసి పుష్పాలతో పూజ చేసి హారతి ఇచ్చి సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవిగా భావించి వస్త్రాలు బహూకరించడం ద్వారా, భోజనం పెట్టడం ద్వారా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నవరాత్రుల్లో చేసే ఈ కుమారీ పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దేవీ నవరాత్రుల సందర్భంగా ఐశ్వర్య త్రిశక్తి పూజను ఏ విధంగా చేస్తే
త్రిశక్తుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.